భవన్లో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ప్రదర్శన చేయలేదు. అయాలున్న ప్రభుత్వం నేను ఈ రకంగానే పోలీసులతో అణచివేతకు పాల్పడ్డదా? ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని ఈడీ ఆఫీస్ దగ్గర సిబిఐ ఆఫీస్ దగ్గర నువ్వు ధర్నాలు చేస్తుంటే పోలీసులు ఏమైనా వద్దన్నారా? మరి నీకొక రూల్ ఏంది, మాకొక రూల్ ఏంది? తమాషా నడుస్తూ ఉంది ఈ రాజ్యంలో. ప్రజాస్వామ్యం లేదా? పోలీసులతోటి ఇష్టం వచ్చినట్టు జర్నలిస్టులు అరెస్ట్ చేస్తారు, పోలీసులతోటి అపోజిషన్ పార్టీని అణచివేతకు గురి చేస్తారు, నువ్వు విద్యార్థులను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎక్కడికక్కడ అడ్డమైన కేసులు పెట్టి వాళ్ళ ఒక నియంతృత్వ పాలన కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి, నీ తగిన మూల్యం చెల్లించుకుంటావు. నీకంటే పెద్ద పెద్ద నియంతలు ఈ దేశంలో వచ్చిండ్రు పోయినరు. నువ్వేదో నియంత, నువ్వేదో గుత్తేదారు, పోలీసులంతా నీ కింద పనిచేసేటువంటి ఒక మొత్తం కూడా నీ సేవకులు అన్నట్టుగా వ్యవహరిస్తూ వాళ్ళ ప్రతిపక్ష గొంతును, ప్రజల ఆకాంక్షలను అణచివేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. 1800 సెంచరీలో ఔరంగజేబ్ గోల్కొండ మీద దండయాత్ర చేసిండు. ఆ రోజు ఉన్నటువంటి ఒక రాజు అబ్దుల్ హసన్ షా అని చెప్పని ఆ రాజును బందీ చేసి ఆ అబ్దుల్ హసన్ షాను హతమార్చి హైదరాబాద్ పేరును దారుల్ జిహాద్గా మార్చి కుట్ర చేసిండు. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా తననేదో మల్కాజ్గిరి ప్రజలు గెలిపించిండ్రని, హైదరాబాద్ అస్తిత్వాన్ని సర్వనాశనం చేయాలని చెప్పని, హైదరాబాద్ అంటే పురాణ షహర్ మాత్రమే అని చెప్పని లిమిట్ చేసే విధంగా, సైబరాబాద్ అంటే చంద్రబాబు నాయుడు గారు కట్టించింది కాబట్టి ఆయనకు నజరానగా దానికి ఒక మున్సిపల్ కార్పొరేషను, ఆయనను గెలిపించింది కాబట్టి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పని మార్చివేసి ఇవాళ ఔరంగజేబ్ ఎట్లయితే హైదరాబాద్ను దారుల్ జిహాద్గా మార్చే కుట్ర చేసిండో, రేవంత్ రెడ్డి కూడా ఇవాళ సికింద్రాబాద్ను పూర్తిగా కూడా మల్కాజ్గిరిలో కల్పించే చరిత్ర, 220 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక సికింద్రాబాద్ను నామరూపాలు లేకుండా చేయాలని కుట్ర చేస్తూ ఉండు. నిరసన మా హక్కు, రాజ్యాంగం ఇచ్చిన ఒక హక్కు ఇది. ఈ హక్కును కాలరాసేటువంటి ఒక ఔచిత్యం ఎక్కడదని చెప్పని వాళ్ళ ప్రశ్నిస్తూ, నువ్వు ఎన్ని పోలీసుల పదగట్టాల కింద కేసులు పెట్టినా, అణచివేతకు గురి చేసినా సికింద్రాబాద్ ఆకాంక్షను మాత్రం వదిలిపెట్టాం. సికింద్రాబాద్ను కాపాడుకునే విషయంలో పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క నాయకత్వంలో ఏ పోరాటాన్ని కంటే ఆ పోరాటానికి మేము సిద్ధమై కొట్లాడతామనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. తప్పనిసరిగా ఇవాళ దాదాపు దగ్గర 10,000 మందికి పైచిలకు అందరిని అరెస్ట్ చేసి పడేసినారు. హౌస్ అరెస్టులు చేసినారు, డీటైన్ చేసినారు, బైండ్ ఓవర్లను బెదిరిస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఇండ్ల ముందు చాలామంది స్వచ్ఛందంగా రావాలనుకున్న ప్రజల ఇండ్ల ముందు వాళ్ళ పోలీసులు ఉన్నారు. మీరు కూడా చూస్తూ ఉన్నారు, ఇక్కడ 100 మంది పోలీసులు ఇక్కడ ఉన్నారు. తప్పనిసరిగా మా ప్రయత్నం కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి అనుకోవచ్చు, పోలీసులను అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా అరెస్టులు చేయొచ్చు, బెదిరియొచ్చు, అదిరియొచ్చు అనుకుంటుండొచ్చు. కానీ ఈ బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఏ పోరాటానికంటే ఆ పోరాటానికి సిద్ధం. మేము సికింద్రాబాద్ అస్తిత్వాన్ని, చరిత్రను, సంస్కృతిని, ఆ పేరును కాపాడుకుంటాం. రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి తాత దిగి వచ్చినా వదిలిపెట్టే ప్రశ్న లేదు.